సో అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం రీజనింగ్స్లో క్లాక్స్ అనే వాటి మీద అయితే సమ్స్ చేయడం జరిగింది. సో ఇందులో 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ 30 × అవర్ మైనస్ 11/2 × మినిట్. మాడ్యులస్ ఎందుకు వేసామంటే టైం అనేది నెగిటివ్లో రాదు కాబట్టి మాడ్యులస్ వేసాం. సో సెకండ్ ఫార్ములా వచ్చేసి 2/11 ఆఫ్ 30 × x ± θ. ఇక్కడ x అనేది ఇనిషియల్ టైం, θ అనేది యాంగిల్ని సూచిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి అవర్ హ్యాండ్ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 12 అవర్స్కి ఎవ్రీ 12 అవర్స్కి 360 డిగ్రీస్ రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది అవర్ హ్యాండ్. సో ఎవ్రీ 12 అవర్స్కి 360 డిగ్రీస్ కంప్లీట్ అయినప్పుడు 1 అవర్కి ఎంత కంప్లీట్ అవుతుందని అడుగుతారు. సో 360 డివైడెడ్ బై ఈ 12ని డివైడెడ్ బై చేస్తుంటే 30 డిగ్రీస్ వస్తుంది. అంటే 12 అవర్స్కి 360 డిగ్రీస్ రొటేషన్ జరిగినప్పుడు 1 అవర్కి ఎంత జరుగుతుంది, 30 డిగ్రీస్ రొటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఏంటి అవర్ హ్యాండ్. సో మనకు తెలుసు 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్ అని. సో ఈ 1 అవర్ ప్లేస్లో 60 మినిట్ వేసుకుంటే 60 మినిట్స్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో మనకు మినిట్స్లో కావాలనుకుంటే ఈ 60ని డివైడెడ్ బై అక్కడ చేస్తే సో 30/60 ఈక్వల్ టు 1/2 అవుతుంది. అంటే 1 మినిట్కి ½ డిగ్రీ చేస్తుంది. ఏది అవర్ హ్యాండ్. సో మినిట్ హ్యాండ్ వచ్చేసి 1 అవర్కి 360 డిగ్రీస్ చేయడం జరుగుతుంది మినిట్ హ్యాండ్. సో 1 అవర్కి మినిట్ హ్యాండ్ ఇక్కడ చూసుకుంటే మినిట్ హ్యాండ్ ఎవ్రీ 1 అవర్కి సో ఒక్కొక్కటి రెండు డిఫరెన్స్ 5 మినిట్స్ అలా ఈ 360 డిగ్రీస్ కంప్లీట్ చేస్తే సో 1 అవర్ అవుతుంది. సో 1 అవర్కి 360 డిగ్రీస్ అనేది రొటేషన్ చేయడం జరుగుతుంది. సో 1 అవర్ అంటే మనకు తెలుసు 60 మినిట్స్. 60 మినిట్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 1 మినిట్ ఎంత అవుతుంది, 360 డివైడెడ్ బై 60 చేస్తే 6 డిగ్రీస్ వస్తుంది. అంటే 1 మినిట్కి 6 డిగ్రీస్ అనేది యాంగిల్ చేయడం జరుగుతుంది. ఏది మినిట్ హ్యాండ్. సో కోయిన్సైడ్ అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఒకదాని మీద ఒక పరస్పరంగా ఉన్నప్పుడు లేదా రెండింటి మధ్య కోణం యాంగిల్ 0 అయినప్పుడు. సో అవి ఎలా ఉంటాయి, ఇది అవర్ హ్యాండ్ అనుకుంటే ఇది మినిట్ హ్యాండ్. సో ఒకదాని మీద ఒకటి ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఇందులో చూసుకుంటే ఇది అవర్ హ్యాండ్ అనుకుంటే ఇది మినిట్ హ్యాండ్, ఇది అవర్ హ్యాండ్ అనుకుంటే ఇది మినిట్ హ్యాండ్. అంటే రెండు ఒకదాని మీద ఒక పరస్పరంగా ఉన్నప్పుడు, అంటే రెండింటి మధ్య యాంగిల్ 0 ఉన్నప్పుడు. సో కండిషన్ ఏంటి. సో 1 అవర్కి 1 టైం జరుగుతుంది ఇలా కోయిన్సైడ్ అవ్వడం. అంటే 1 గంటకి ఒకసారి జరుగుతుంది. సో ఒకదాని మీద ఒక అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఒకదాని మీద ఒకటి కలిసి ఉంటాయి. అంటే రెండింటి మధ్య యాంగిల్ అనేది 0 ఉంటుంది. సో ఇది 1 అవర్కి 1 టైం జరుగుతుంది. సో 12 అవర్స్కి 11 టైం జరుగుతుంది. సో 12 అవర్స్కి 11 టైం ఎందుకు జరుగుతుంది. సో 12 టైం ఎందుకు జరగకూడదంటే ఇక్కడ 11 o'clockకి 12 o'clockకి మధ్య కోయిన్సైడ్ అనేది జరగదు. సో కాబట్టి 12 అవర్స్కి 11 టైమ్సే జరుగుతుంది. సో 24 అవర్స్కి 22 టైమ్స్ అనేది కోయిన్సైడ్ అవ్వడం జరుగుతుంది. సో థర్డ్ వన్ వచ్చి స్ట్రైట్ లైన్. అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఆపోజిట్గా ఉన్నప్పుడు, అంటే రెండింటి మధ్య 180 డిగ్రీస్ ఉన్నప్పుడు. సో ఇది అవర్ హ్యాండ్ అనుకుంటే ఇది మినిట్ హ్యాండ్ అనుకుంటే రెండింటి మధ్య ఈ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీస్. అంటే రెండింటి మధ్య యాంగిల్ 180 డిగ్రీస్ ఉన్నప్పుడు కండిషన్ ఏంటి. సో స్ట్రైట్ లైన్ 1 అవర్కి 1 టైం జరుగుతుంది. ఇది కూడా కోయిన్సైడ్ లానే ఉంటుంది కాన్సెప్ట్. 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ 1 అవర్కి 1 టైం ఆపోజిట్గా ఉంటుంది. అదే 12 అవర్స్కి 11 టైమ్స్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఆపోజిట్గా ఉంటుంది. అంటే 180 డిగ్రీస్ చేస్తుంది. అదే 24 అవర్స్కి 22 టైమ్స్ ఆపోజిట్గా ఉంటుంది అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. సో రైట్ యాంగిల్ అంటే ఏంటి, 90 డిగ్రీస్. అంటే అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య 90 డిగ్రీస్ ఉన్నప్పుడు కండిషన్. సో 1 అవర్కి 2 టైమ్స్ అనేది 90 డిగ్రీస్ అవ్వడం జరుగుతుంది అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. సో 12 అవర్స్కి 22 టైమ్స్ అనేది యాంగిల్ 90 డిగ్రీస్ చేయడం జరుగుతుంది. అదే 24 అవర్స్కి 44 టైమ్స్ అనేది 90 డిగ్రీస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్లో వచ్చినట్టయితే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఈ షార్ట్కట్లో రాశానండి. హెచ్హెచ్ అంటే అవర్ హ్యాండ్ అండ్ ఎంహెచ్ అంటే మినిట్ హ్యాండ్. సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 4:40. అంటే
440 ఉన్నప్పుడు 440 అంటే ఎక్కడ ఉంటుంది, 4 అంటే ఇక్కడ ఉంటుంది. అవర్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. 440 అంటే మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది కనుక్కోమని క్వశ్చన్లో అడగడం అయితే జరిగింది. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకు ఫార్ములా ఏంటి, యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ 30 ఇంటూ అవర్ మైనస్ 11/2 ఇంటూ మినిట్. సో 30 ఇంటూ అవర్ అనేది ఏంటి ఇక్కడ క్వశ్చన్లో 4 మైనస్ 11/2 ఇంటూ మినిట్ అంటే ఎంత ఉంది 40. సో 2 2s 220s మాడ్యులస్ ఆఫ్ 430s 120 మైనస్ 1120s 220 అంటే ఎంత అవుతుంది 100. అంటే 440 ఉన్నప్పుడు టైం అయితే 440 ఉన్నప్పుడు అంటే 440 ఇక్కడ అవర్ హ్యాండ్ అనేది 4కి 5కి మధ్యలో, అవర్ హ్యాండ్ అనేది 4కి 5 మధ్యలో ఉంటుంది. 40 అంటే మినిట్ హ్యాండ్ వచ్చేసి 8 దగ్గర ఉంటుంది. సో అప్పుడు ఈ అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య యాంగిల్ ఎంత అని అడిగారు. సో యాంగిల్ ఎంత అవుతుంది 100 degrees వచ్చింది. సో అది ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 o'clock and 8 o'clock the two hands of the clocks are together అన్నా కోయిన్సైడ్ అన్నా ఆర్ 0 degrees అన్నా. సో 3 ఒకటేనండి. అంటే 7 o'clockకి 8 o'clockకి మధ్య రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. ఆ ఎగ్జాక్ట్ కోయిన్సైడ్ అయిన టైం మన అంటే 7 o'clockకి 8 o'clockకి మధ్యలో ఉన్నప్పుడు అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ కోయిన్సైడ్ అయితే అవుతుందంట. అంటే 0 degrees ఒకదాని మీద ఒక పరస్పరంగా అయితే ఏకీభవిస్తుందంట. అప్పుడు ఆ ఎగ్జాక్ట్ టైం అనేది ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఎక్కడ ఎగ్జాక్ట్గా 7కి 8కి మధ్యలో ఎక్కడ ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతుంది అవి అని. సో వీటికి ఫార్ములా వచ్చేసి 2/11 ఇంటూ ఈ ఫార్ములా యూస్ చేస్తే సరిపోతుంది. 30 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ టీటా. సో ఇక్కడ మనం అనుకున్నాం 2/11 ఇంటూ 30 ఇంటూ ఎక్స్ అనేది ఏంటి ఇనిషియల్ టైం అని అనుకున్నాం మనం. ఇక్కడ ఈ ఫార్ములాలో ఎక్స్ అనేది ఇనిషియల్ టైం. ఇక్కడ 7 ఉంది 8 ఉంది. ఇనిషియల్ టైం ఏమవుతుంది 7 అవుతుంది ఇనిషియల్ టైం. ప్లస్ ఆర్ మైనస్ టీటా. కోయిన్సైడ్ అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఒకదాని మీద ఒక పరస్పరంగా ఉంటాయి కాబట్టి రెండింటి మధ్య యాంగిల్ ఏమవుతుంది 0 degrees అవుతుంది. సో 2/11 ఇంటూ 210 ఓకే 420/11 అవుతుంది. దీన్ని మనం కన్వీనియంట్ ఫామ్లో మార్చుకోవాల్సి వస్తుంది 420/11ని. సో 11/420. సో 11 3s 33 9 వస్తుంది 0 వస్తుంది. సో 11 8s 88. సో 2 వస్తుంది. సో రిమైనింగ్ 2 అంటే 38. 2/11 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 7 o'clock 42 minutes 2/11 పాస్ట్ ఇది ఆన్సర్ అవుతుంది. అంటే 7 hours 42 minutes 2/11 దగ్గర కోయిన్సైడ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో థర్డ్ అని వచ్చేసి అట్ వాట్ టైమ్ బిట్వీన్ 2 o'clock and 3 o'clock two hands of the clocks are opposite to each other. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్న 180 degrees అన్న ఒకటే. సో దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫార్ములా వస్తుంది. సో 2/11 ఇంటూ 30 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ టీటా. 2/11 ఇంటూ 30 ఇంటూ ఎక్స్ అంటే ఏమనుకున్నాం ఇనిషియల్ టైం. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 2 o'clock and 3 o'clock అని ఇచ్చారు. సో మన ఇనిషియల్ టైం ఏంటి ఇందులో 2 ప్లస్ ఆర్ మైనస్ టీటా. ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్న అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ రెండు ఆపోజిట్గా ఉంటాయి అంటున్నారు. అంటే ఆపోజిట్ అంటే 180 degrees చేస్తుందని అర్థం. సో 180 degrees. సో
2/11 into 30 into 60 plus or minus 180. సో 60 ప్లస్ 180 ఎంత అవుతుంది? 180 ఒక 60, 240 ఇంటూ 2/11. సో ఇదేమవుతుంది? 480/11 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 11 into 480. సో 11 4 44, 4 రిమైనింగ్ 0, 11 3 33, 7 రిమైనింగ్ అంటే 43, 7/11. ఆన్సర్ ఏమవుతుంది? 2 o'clock 43 minutes 7/11. 7/11 past. So 2 ki 3. At what time between 2 o'clock and 3 o'clock the two hands of the clocks are opposite to each other? అంటే 2 o'clock కి 3 o'clock కి మధ్య ఉన్నప్పుడు ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయంటే ఈ టైం, ఎగ్జాక్ట్గా ఈ టైం 2 hours 43 minutes 7/11 పాస్ట్ ఇక్కడ అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటుంది అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అనేది. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అట్ వాట్ టైమ్ బిట్వీన్ 9 o'clock and 10 o'clock the two hands of the clocks form right angle? At what time between 9 o'clock and 10 o'clock the two hands of the clocks form right angle? అంటే 9 o'clock 10 o'clock మధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు 90 degrees చేస్తుంది అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫార్ములా 2/11 into 11 of 30 into x plus or minus theta. సో 2/11 into 30 into x అనేది ఏంటి? ఇనిషియల్ టైం 9 10 అన్నారు. సో 9 తీసుకుంటాం ప్లస్ ఆర్ మైనస్ టీటా అంటే ఎంత? రైట్ యాంగిల్ అంటే 90 degrees. సో మనం కాన్సెప్ట్లో ఏం చేసుకున్నాం? ఎవ్రీ 1 hourకి 2 times రైట్ యాంగిల్ చేయడం జరుగుతుంది. అంటే అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్కి 90 degrees, అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి మధ్య 90 degrees ఎవ్రీ 1 hourకి 2 times అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకు 2 angles అనేవి వస్తాయి ఆన్సర్లో. అది ఎలా అంటే 2/11 into 9 3 270 ప్లస్ ఆర్ మైనస్ 90. సో ఇక్కడ యాంగిల్ ఏమొస్తుందంటే 2/11 into 270 90 ఎంత అవుతుంది? 270 ప్లస్ 90 360 అవుతుంది. ఇదొకటి. అండ్ 270 మైనస్ 90 ఎంత అవుతుంది? 270 మైనస్ 90 ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో ఈ 2 యాంగిల్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్లో. సో ఫస్ట్ వన్ వచ్చేసి 2/11 into 360. సో 360 into 2/11 into 360. సో 362 720 divided by 11. సో 11 into 720. సో 11 6 66. 72లో నుంచి 66 వెళ్తే 6 0 వస్తుంది. 11 5 55, 5 రిమైనింగ్ అవుతుంది. సో 65 degrees. ఫస్ట్ వన్ వచ్చేసి 65 degrees వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 182 360/11. 360/11 చూసుకుంటే 11 into 360. 11 3 33 3. 11 2 22 8 అంటే 32 degrees అప్రాక్సిమేట్గా. అప్రాక్సిమేట్లీ 32 degrees అనేది చేయడం జరుగుతుంది. సో ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి when observe the reflection of the clock in a mirror time is 10:10 what is the actual time? అంటే మనం బయట యాక్చువల్ టైంని మనం రిఫ్లెక్షన్ అంటే మిర్రర్ అద్దంలో చూసినప్పుడు 10:10
అది 10:10 చూపిస్తుంటే మనకు రియల్ టైం ఏంటని అడుగుతున్నారు. అంటే మనం ఏదైనా అద్దంలో చూస్తే, మిర్రర్లో చూస్తే మనకు లెఫ్ట్ ఉన్నది రైట్, రైట్ ఉన్నది లెఫ్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో అలా మిర్రర్లో చూసినప్పుడు 10:10 అవుతుంది టైం మిర్రర్లో చూసినప్పుడు. అప్పుడు బయట యాక్చువల్ టైం ఎంతని అడుగుతున్నారు. సో దానికి సింపుల్ ట్రిక్ ఉంది. 12 అవర్స్ని ఇలా రాస్తాం మామూలుగా, కానీ దీన్ని సింపుల్ కొంచెం చేంజ్ చేయడానికి 11/60 రాయొచ్చు. 12 అవర్స్ని 11/60 11:16 కూడా రాయొచ్చు. అంటే 11 hours 60 minutes. సో దీంట్లో నుంచి ఇలా రాసుకొని దీంట్లో నుంచి అతను ఇచ్చిన టైంని మైనస్ చేస్తే సరిపోతుంది. సో 10:10. సో 60లో నుంచి 10 వెళ్తే 50, 11లో నుంచి 10 వెళ్తే 1. సో 150 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే బయట మిర్రర్లో చూసినప్పుడు 10:10 అవుతుంది టైం, కానీ బయట యాక్చువల్గా చూసినప్పుడు 150 అవుతుంది టైం. సో ఇది యాక్చువల్ టైం. జస్ట్ అతను ఇచ్చిన క్వశ్చన్కి 12 అవర్స్ రాసుకోవాలి. 12 అవర్స్ని 11:60 అని కూడా రాసుకోవచ్చు. అంటే 11 hours 60 minutes రాసుకోవచ్చు. సో ఇలా రాసుకొని అతను ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని ఒకవేళ మిర్రర్లో ఇచ్చి బయట యాక్చువల్ టైం అడిగినా, యాక్చువల్ టైం ఇచ్చి మిర్రర్లో అడిగినా ప్రొసీజర్ అయితే సేమ్. ప్రొసీజర్లో ఎలాంటి మార్పు ఉండదు. సో 11:60 రాసుకొని అతను ఇచ్చిన టైంని ఇందులో నుంచి మైనస్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద టైమ్ ఇన్ ద వాటర్ వెన్ ద యాక్చువల్ టైమ్ ఈస్ 2:40, 3:20, 5:30, 9:35 అన్నాడు. అంటే ఇవి ఈ టైమ్స్. మనం నార్మల్గా వాటర్ ఇమేజెస్ అంటే ఏంటి, టాప్లో ఉన్నది బాటంలో ఉన్నది టాప్ కనపడుతుంది. వాటర్లో వచ్చేసి టాప్లో ఉన్నది బాటంలో ఉన్నది టాప్ కనపడుతుంది, టాప్లో ఉన్నది బాటం అంటే రివర్స్లో కనపడుతుంది. సో అలా వాటర్లో చూసినప్పుడు 2:40 అవుతుంది, 3:20 అవుతుంది, 5:30 అవుతుంది, 9:35 అవుతుంది. అప్పుడు నార్మల్ టైం రియల్ టైం ఎంత అవుతుందని అడుగుతున్నారు. సో వాటర్లో చూసినప్పుడు వాటర్ ఇమేజెస్లో ఇలా కనిపిస్తుంది టైం, రియల్గా ఎంత అవుతుందని అడుగుతున్నారు బయట టైంలో. సో సింపుల్ ట్రిక్ అండి. 18 ఇక్కడ మనం మిర్రర్ ఇమేజ్లో రాసుకున్నట్టు 12 అవర్స్ని 11:60 రాసుకున్నట్టు దీనికి కూడా షార్ట్ కట్ ట్రిక్ ఉంది. 18:30 రాసుకోవచ్చు, లేదా 17:90 కూడా రాసుకోవచ్చు. సో ఈ రాసుకుంటే అతను ఇచ్చిన టైంని మైనస్ చేస్తే సరిపోతుంది. సో 2:40 చేసి చూద్దాం. 2:40 తీసేస్తే ఇందులో నుంచి 18లో నుంచి 2 పోతే 16. సో 40లో నుంచి 30 పోతే డిఫరెన్స్ వేస్తే సరిపోతుంది 10. 16:10 మామూలుగా మనకు 16 అంటే రైల్వేస్ టైమ్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 12 1 12 రిమైనింగ్ ఎంత 4. అంటే 16కి 12కి 4 డిఫరెన్స్ ఉంది. 12 1 12, కానీ ఇక్కడ 16 ఉంది అంటే 4 వస్తుంది టైం. రిమైనింగ్ ఎంత 12 1 12 వస్తుంది, రిమైనింగ్ ఇక్కడ 16 కాబట్టి 4 వస్తుంది. సో దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, 4:10 అని చెప్పొచ్చు. సో వాటర్ ఇమేజెస్లో అది 2:40 చూపిస్తుంది, కానీ మనకి యాక్చువల్ టైం అనేది 4:10 క్లాక్లో చూపించే టైం. దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. సో ప్రాక్టికల్గా చూసినట్టయితే 12 3 6 9 1 2 3 4 5 7 8 10 11. సో యాక్చువల్ టైం ఎంత వాటర్ ఇమేజెస్లో ఎంత అన్నారు, వాటర్ ఇమేజ్ అయినా యాక్చువల్ టైం అయినా మనం ఏదైనా తీసుకోవచ్చు. రివర్స్లో 2:40 అన్నారు. 2 అంటే 2:40 అంటే అవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, ఇది అవర్ హ్యాండ్. 40